హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు. మన ఛానల్లో రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మన ఛానల్లో చూపించే ప్రాపర్టీస్ మీకు నచ్చుతాయి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఇక ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం ఆగండి, ఈ హౌస్ చూపించే ముందు మీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే చెప్పబోతున్నా. అదేంటంటే, మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి అది ఏ ప్రాపర్టీ అయినా పర్లేదు, మీరు అమ్మాలనుకుంటే మనల్ని ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రెసెంట్ వచ్చేసి ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మన దగ్గర వచ్చేసి ప్లాట్స్, ల్యాండ్స్, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అయితే మనల్ని అయితే కాంటాక్ట్ అయిపోండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అయిపోండి. అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మాత్రం మిస్ చేసుకోకండి. వీటన్నింటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే, ఈ ఇంటి సైజ్ వచ్చేసి 15x30, మొత్తం 1 సెంట్లో అయితే ఉంటుంది. ఈ హౌస్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో. మీకు ఈ సరౌండింగ్స్లో ఏది కావాలన్నా, స్కూల్స్ కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, ఏది కావాలనుకున్నా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. అలాంటి ప్లేస్లో అయితే ఒక మంచి హౌస్ అయితే సేల్కి వచ్చేసింది. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్గా 30 lakhsలోనే వస్తుంది. ఒక్కసారి మాత్రం మీరు డైరెక్ట్ అయితే విజిట్ చేసేసేయండి. మీరు ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. మనకు గేట్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ వచ్చేసి గెస్ట్ వాష్రూమ్, పక్కన స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం హాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఈ హౌస్ వచ్చేసి మొత్తం 1 BHK హౌస్. ఒక హాలు, ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, కిచెన్ అయితే ఉంటుంది. హాల్ చూసుకున్నట్టయితే చాలా స్పీసియస్గా అయితే కనబడుతుంది. అండ్ మనకు స్ట్రైట్గా అయితే కిచెన్ అయితే ఉంటుంది, దాని పక్కన బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్లోరింగ్ విషయానికి వస్తే గ్లాసీ మ్యాటి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే వస్తుందండి. హాల్లో పిఓపి డిజైన్ మాత్రం అదిరిపోయింది. ఇక టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది, సింపుల్ డిజైన్తో. టీవీ యూనిట్ పక్కనే మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లివింగ్ ఏరియాలో ఒక వాల్కి వచ్చేసి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. ఇంకా డిజైన్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనం కిచెన్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. మనం చూసుకున్నట్టయితే సింపుల్గా చాలా బాగుంది కిచెన్. ఇక్కడ స్ట్రైట్లోనే మనకు వాష్ బేసిన్ అయితే కనపడుతుంది కిచెన్దే. అండ్ పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంటుంది. సెల్ఫ్స్ కూడా మిడ్ రేంజ్లో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడే మనకు కిచెన్కి అటాచ్డ్గా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే సింపుల్ డిజైన్తో చాలా బాగుంది కిచెన్ అయితే. అండ్ ఎంట్రీ డిజైన్ కూడా అదిరిపోయింది. కబోర్డ్ చూసుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఈ కిచెన్ పక్కన మనకు బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయే హౌస్ సింగిల్ బెడ్రూమ్ అంటే. మీకు ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ వద్దు, డబుల్ బెడ్రూమే కావాలనుకుంటే మీకు అదిరిపోయే ఒక ఐడియా అయితే చెప్పేస్తాను. మీ బడ్జెట్ తక్కువలో తక్కువ అయిపోవాలనుకుంటే ఫస్ట్ ఈ ప్రాపర్టీని తీసుకున్న తర్వాత అరౌండ్ ఒక 30 lakhs లోపలైతే వస్తుంది ఈ ప్రాపర్టీ. ఈ గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా అదిరిపోద్ది. ఇదే పొజిషన్లో వస్తుంది. అరౌండ్ ఒక 10 lakhs లోపలనే అయిపోద్ది. ఫస్ట్ ఫ్లోర్ డెవలప్ చేసుకుంటే సేమ్ ఇలానే పడుతుంది, ఎలా ఉందంటే అలానే పడుతుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాం. అండ్ అలాగే మనం డిజైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక వాళ్ళకి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. వెంటిలేషన్ కోసం ఒక UPVC స్లైడ్ విండో కూడా పెట్టించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డిజైన్ కూడా అదిరిపోయింది. ఇక్కడ గీజర్ పెట్టుకోవడానికి స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ అన్నిటికీ అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఎంట్రన్స్ డోర్ ఉందో ఆ డోర్ పక్కన సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ చుట్టూ మొత్తం కమర్షియల్ ఏరియా లాగా అయితే ఉంటుంది. మొత్తం హౌసెస్ అయితే నిండిపోతాయి. మీకు ఇంకా బెడ్రూమ్ సైజ్ అయితే చెప్పలేదు కదా. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8.5x12 అయితే వస్తుంది. వెడల్పు వచ్చేసి 8.5 అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 12 అయితే ఉంటుంది. ఇక హాల్ సైజ్ విషయానికి వస్తే 12x14 అయితే ఉంటుంది. ఇక కిచెన్ వచ్చేసి 5x5 అయితే ఉంటుంది. ఇక ఈ ఇంటి గురించి డీటెయిల్గా తెలియచేసుకుంటే, ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇక ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. సైజ్ విషయానికి వస్తే మొత్తం 15x30 అయితే ఉంటుంది. 1 సెంట్లో అయితే ఉంటుంది. మనం స్క్వేర్ ఫీట్లలో అనుకుంటే 435 స్క్వేర్ ఫీట్లు వస్తాయి. అలాగే మనం గజాలను అనుకుంటే 50 గజాలు అయితే వస్తుంది. లొకేషన్ విషయానికి వస్తే మాదిరాజ్ నగర్ నియర్ ముజఫర్ నగర్, కర్నూలు అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 31 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అయిపోతుంది.